ఉన్న మనము నిర్గమకాండ ధ్యానంలో ఉన్న మనము ఈరోజు 19వ అధ్యాయం గడిచి మనం చదువుతాం. 13వ అధ్యాయం గడిచి చదువుతాం. 13వ అధ్యాయము నిర్గమకాండము 13వ అధ్యాయము 1వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలులో మనుషుల యొక్క పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూరు పిల్లలు నాకు ప్రతిష్ఠించును, అది నాదని చెప్పును. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, దయగల తండ్రి, సర్వ సృష్టికర్త, సర్వాధికారి, ఇగో తండ్రి, ఈ వాక్యము బోధిస్తుండగా మీ ఆత్మను దయచేయండి. నిర్గమకాండము 19వ అధ్యాయము 13వ అధ్యాయము ధ్యానంలో ఉండగా ఆయన మీరే మహిమ పొందుకోండి. నా నోటిని బోరగా వాడుకుని నా సిలువ సాటున మరుగుపరుచుకుని నీ బిడ్డలేని వారితో మీరు మాట్లాడమని యేసు వారి నామం అడుగుతూ వేడుకుంటున్నాము తండ్రి. సొలొమోను దేవాలయమున నీదు మేఘము రాగానే, సొలొమోను దేవాలయమున నీదు మేఘము రాగానే, యాజకులు నీ తేజమహిమకు నిలవలేకపోయిరి, యాజకులు నీ తేజమహిమకు నిలవలేకపోయిరి. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడసిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సోదరి సోదరా, ఇక్కడ నిన్న 12వ అధ్యాయంలో పస్కా యొక్క విమోచన జరిగింది. పస్కా బలి, దేవుడు విమోచన కార్యం చేశాడు. ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాల నుంచి బాధతో వేదనతో ఉన్న వారిని మరణ ఆలకించి దేవుడు 10 అద్భుత కార్యాలు అక్కడ చేసి ఆ ప్రజలను విడిపించాడు. పస్కా అనే బలిని అక్కడ మీరు ఆచరించండి. ఒక గొర్రె పిల్లను తీసుకోండి, మచ్చ డాగు లేని గొర్రె పిల్లను తీసుకుని దాన్ని వధించి రక్తమును నాలుక మీద వేసుకుని మీ గుమ్మముల మీద సిలువ గుర్తు వేసుకుని ఉండండి అని నేను రోజు దేవుడు చెప్పాడు. దేవుడికి మహిమ కలుగును గాక. రక్షణ సంకల్పం మొదటగా అక్కడ స్టార్ట్ అయింది. దేవుడు జగత్తుకు పునాది వేయకమునిపే, జగత్ అనేది ఈ భూమికి పునాది వేయకమునిపే దేవుడు మనం రక్షించుకోవాలని ఒక ప్రణాళిక చేసుకున్నారంటే. అందువల్ల మనుషులు మన కోరికను మనుషులు తయారు చేద్దాం, వారిని వారి చేత మనం స్థుతులు అందుకున్నారని ఒక మీటింగ్ చేసుకున్నారంటే దేవుడు. ఎక్కడ? పరలోకంలో ముగ్గురు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురు మీటింగ్ పెట్టుకుని మనుషులు తయారు చేద్దాం అనుకున్నాం. మనుషులు తప్పు చేస్తే ఏం చేయాలని అందులో ఉన్న న్యాయమైన లక్ష్యం పెడితే, మనుషులు తప్పు చేస్తే న్యాయంగా ఏం చేయాలని, న్యాయమతి ఏం చేయాలి చెప్పండి? శిక్షించాలి. న్యాయం ఏం చేయాలి? శిక్షించాలి. న్యాయమైన లక్షణం చెప్తే ప్రేమ అనే లక్షణము యేసుక్రీస్తులో వేసి, అయ్యా వాళ్ళ పాపాలన్నీ నా మీద చేసుకుంటాను, వారు మాత్రం ఏం చేయొద్దు, ఆ పరిమితిని నేను భరిస్తాను, ఆ దెబ్బలేదు నేను తింటాను, ఆ మరణం మీద నేను మరణిస్తాను, వారు బదులు నేను చేస్తానని ఆ రోజు ఒప్పందం చేసుకున్నాడు. ఎవరు? యేసుప్రభువు. అందుకని 2000 సంవత్సరాల క్రితం మన పాపాలన్నీ చూసి దేవుడు మన జీవితంలో వచ్చి నీకు నాది ప్రపంచం అన్ని పాపాలు కూడా ఆయన వేసుకుని వెలకట్టించేసాడు. రక్తం కార్చి ఆయన శరీరం దున్నపెట్టుకుని
సర్వము దారిపోవచ్చు. దేవుడికి మహిమ కలుగుతుంది కాక. అసలు దేవుడు అంటాడు, ఇప్పుడు నిన్ను విడిపించాను, నేను రక్షిస్తున్నాను, నేను కాపాడుతున్నాను, నీవు నాకు చేయవలసిన కొన్ని ఉన్నాయని దేవుడు చెప్తున్నాడు. ఈ అధ్యాయంలో ఒకటి ప్రతిష్టత చేయమన్నాడు. ఏం చేయమన్నాడు? ప్రతిష్టత. రెండోది దైవ ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ చెప్తున్నాడు. మూడోది దైవ కార్యములు, దేవుడు చేస్తున్నాడు. ఒకటి ప్రతిష్ట చెయ్యి, నువ్వు నాకు ప్రతిష్ట చెయ్యి. రెండు దైవ ఆజ్ఞ, నేను చెప్తున్నది చెయ్యను. మూడోది దైవ కార్యము నేను చేస్తాను. ఏంటి ప్రతిష్టత అన్నాడు దగ్గర? తొలిచూరి పిల్లలు నాకు ఇచ్చే, అది నాది, అది నాదని చెప్తున్నాడు దేవుడు. అందుకనే మనం ఏదైనా సరే భోజనం వండుకున్నప్పుడు ఒక గుప్పుడు బియ్యం పక్కన పెట్టాలి. అది దేవుడు ప్రథమ ఫలం అయింది. మనం తినేసి ఇవ్వడం కాదు, మనం తీసి పక్కన పెడితే అది దేవుడికి ఇచ్చింది. దొరుకుతుందండి. ఇది ప్రభు నీ ప్రథమ ఫలం నీకు ఇచ్చేస్తాను. అలాగే మనకి ఏమన్నా సపోజ్ ఏమన్నా వండుకున్నాం అనుకోండి, మొదలు ఏం చేయాలి? తర్వాత మన చూడండి ఇది పెట్టారు. ప్రథమ ఫలం ఏమంటాడు? నీకు విమోచించారు, నీ కార్యం చేయబోతున్నాను, నీ ప్రథమ ఫలం నాకు ఇచ్చే. ఇప్పుడు మన బిడ్డలు కావాలి, సపోజ్ నువ్వు ప్రతిష్ఠ చూసుకోండి, నా గర్భఫలం ప్రథమ ఫలం నీకు ఇచ్చేస్తుంది. నీకు ఇచ్చేస్తాడు, దేవునికి ఇచ్చేస్తుంది, దేవుని సన్నిధిలో ఇచ్చేయడం. అయ్యా నీ పని కొరకు నేను ఉపయోగిస్తాను, నీ సేవకు బిడ్డను ఉపయోగిస్తాను. అంటే దేవుడు తప్పకుండా చేస్తాను. దేవుడికి కొన్ని ఉన్నాయండి, నువ్వు ఇలా చేస్తా నేను ఎలా చేస్తాను దేవుడు చెప్తున్నాడు. అంటే 3000 వాగ్దానాలు ఉన్నాయి ఎక్కడ? బైబిల్లో. కొన్ని వాగ్దానాలు నువ్వు ఇలా చేస్తే నేను ఇలా చేస్తాను చెప్తాను. కొన్ని వాగ్దానాలు అని డైరెక్ట్గానే చేసేస్తాను. కావున మనం కూడా ఏమనాలంటే, ఇదిగో ప్రభా నేను ప్రతిష్ఠించుకుంటాను, నా ప్రథమ ఫలం నీకు ఇచ్చేస్తాను, నా గర్భఫలంలో వచ్చిన ప్రథమ కుమారుడు నీకు ఇచ్చేస్తాను, నీ సేవకు ఉపయోగించేస్తాను అని దేవుని కొరకు నువ్వు సమర్పించుకుంటే దేవుడు కార్యం చేస్తాడు. అన్న అలాగే చేసింది. అన్న ఏం చేసింది? నాకు పుట్టబోయే కుమారుని అయ్యా నీ సన్నిధానం నువ్వు చేస్తాను, నీ సేవకు ఇచ్చేస్తానని చెప్పింది. దేవుడు అన్నాడు ఎస్ ఓకే, నీకు నాకు ఓకే, ఒప్పందం ఓకే అని దేవుడు ఏం చేశాడు? గర్భఫలం ఇచ్చాడు. నేడు ఈనాటికి నువ్వు బిడ్డ కంటాడు, నేను ఈనాటికి నువ్వు బిడ్డని మొక్కడు కంటావు అని ఏలీ గారు మన పాస్టర్ చెప్పేసి చెప్పాడు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, మనము కూడా దేవునికి సమర్పించుకోవాలి. చాలాగా ప్రథమ ఫలం ఆయన అంటాడు. పంట పండిందాం కొంచెం కొన్ని ఒడ్లు తిరిగి అది పడదు. మన ఇంటికాడ జాంకెట్ ఉందనుకోండి, అంటే ఒక జాంకెట్ దైవ సన్నిధికి నీది, ప్రథమ ఫలం నీది తీసుకో. కొత్తగా ఇప్పుడు సీతాఫలక వస్తాయి, ఆ సీతాఫలక తినే ముందు ఒక ఆయ దేవుని దగ్గరికి తీసుకురావాలి. ప్రథమ ఫలం నీది, నేను తినబోయే ముందు నీది ఫస్ట్ నీకు ఇచ్చి నేను తింటాను. ఆ దేవుడు అంటే ఆశీర్వాదంగా ఉంటాడు. దేవుడికి మహిమ కలుగును కాక, దేవుడికి స్తుతి కలుగును కాక. అలాగే నీ జీతంలో ప్రథమలు, కొత్తగా ఉద్యోగం వచ్చింది అనుకోండి, ప్రథమ జీతం చేస్తున్నాయి, ఈ జీతం నీది, తర్వాత నాది. చాలామంది ప్రార్థన చేసుకుంటారు ఉద్యోగంలో. నేను అంతే ప్రతి వాళ్ళకి చెప్తాను, అయ్యా నువ్వు ఒక వాగ్దానం చేసుకో, నాకు ఉద్యోగం వస్తే ప్రభా ఈ జీతం నీ సేవకు ఇచ్చేస్తాను, నీ పని కొరకు ఇచ్చేస్తాను అని నువ్వు సమర్పించుకుని దేవుడు తప్పకుండా ప్రథమ ఫలం దేవుడికి ఇచ్చేవాడు. దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి, ఆ మాట చెప్పి నేను ముందుకెళ్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం.
జ్యేష్ఠుడు అన్నట్టు. అనేక సహోదరులు జ్యేష్ఠుడు అన్నట్టు. జ్యేష్ఠుడు ఎవడంటే దేవుని దృష్టిలో జ్యేష్ఠుడు ఏమంటారు? జ్యేష్ఠుడు అంటే ఏంటి? ప్రథమ. జ్యేష్ఠుడు అంటే పెద్దవాడు. ఎవరు పెద్దవాడు? ఈ సంఘంలో పెద్దవాడు అంటే దేవుని ఎరిగిన వాడు జ్యేష్ఠుడు దేవుని దృష్టిలో. అనేక మంది ఉంటారు, అనేక మంది ప్రజలు ఉన్నారు. దేవుని ఎరిగిన వాడు కొద్దిమందే. కరమవాళ్ళు ఎవరెవరో నాకేం తెలుసండి. మన రాజధాని ఒకసారి స్టేట్ కొట్టుకెళ్ళి ఆ తలుపు ఏసుతో బొమ్మలు కావాలన్నా. ఏసుతో ఎవరంటే ఏసుతో అన్నాడు. ఉన్నారు కదా, దేవుని ఉన్నారు కదండి. ఏసుతో ఎవరు తెలియదు బాబు అంటే తెలియదండి చెప్పండి అన్నాడు. అంటే ఆడు రాజస్థాన్ సిరి వేశారు, రక్తం కాదు ఆయనండి, ఆయన ఉన్నానన్నాడు. అప్పుడు కూడా దిగింది. అంటే దేంటి? దేవుడు. దేవుని తెలిసినాడు. దేవుని దృష్టిలో ఎవడంటే జ్యేష్ఠుడు, ప్రథమ కుమారుడు, నా జ్యేష్ఠ కుమారుడు. ప్రియమైన సోదరి సోదర, ఆ జ్యేష్ఠ కుమారుడు ఎలా పోయి ఉండాలండి? దేవుని ఎరిగి ఉన్నవాడు జ్యేష్ఠ కుమారుడు. అర్థవుతుందండి. రెండోది, దేవుని పని కొరకు దేవుని చేత పిలబడిన వాడు జ్యేష్ఠుడు. దేవుని పని కొరకు. ఇప్పుడు మన ఏర్బో ప్రార్థన చేశారు, సోదరు మరీరాని ప్రార్థన చేశారు. అంటే దేవుని పని చేశారండి. అనేక కొరకు అందరి కొరకు ప్రార్థన, అది దేవుని పని. దేవుని కొరకు దేవుని పని చేసేవాడు జ్యేష్ఠుడు. ఒకటి దేవుని ఎరిగిన వాడు జ్యేష్ఠుడు. రెండోది దేవుని పని. అయ్యో ఈ సన్నిధానంలో అందరి కొరకు మాట్లాడతారు. నీరసం ఉన్న వాళ్ళకి, బలహీనం ఉన్న వాళ్ళకి, పొదుగున్న వాడికి ప్రార్థించేయడం దేవుని పని. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడిన వాడు దేవుని చేత. ఒకప్పుడు నువ్వెవరో దూరస్తుడు, ఇప్పుడు దేవునికి సమీపిస్తాడు. దేవుని రక్షణ లేనప్పుడు ఎవరు? నువ్వు దూరస్తుడు, లోకంలో దొరుకుతున్నావు. దేవుడిని పట్టుకుని ఏం చేశాడు? సన్నిధానం తీసుకొచ్చాడు. నీతిమంతుడు, దేవుని ద్వారా నీతిమంతుడైన వాడు ఎవరు? జ్యేష్ఠుడు అని దేవుడు చెప్తున్నాడు. దేవుని మహిమపరచేవాడు దేవుడు ఎవరో జ్యేష్ఠుడు. దేవుని మహిమపరచాలి. అర్థండి. ఏ దేవుడు అండి, ఏం చేస్తున్నాడు అని అనుకోడు. వ్యక్తి కూడా ఎలా ఉండాలి? మహిమతనముతో. మనో విచారము కూడదుని మహిమ తలంపులే దినాక్రమణ శాంతి గుణంబులో, శాంతి గుణంబులు దీనిలకి చుండును. మనో విచారము ఇక్కడ రాస్తున్నాడండి. ఇక్కడ రాస్తున్నాడు ఆలస్యమైనంత అవి నెరవేరా అనవద్దు. ఆలస్యమైనంత మాత్రమున అవి నెరవేరా అనవద్దు. కాలము పరిపూర్ణంబుగాగా, కాలము పరిపూర్ణంబుగాగా, ఖచ్చితముగా అన్నియు నెరవేరును. ఖచ్చితముగా అన్నియు నెరవేరును. మనో విచారము కూడదు నీకు మహిమ తలంపులు కావలేను. దేవునికి మహిమ కలుగును గాక. ఏమన్నాడంటే ఆలస్యమైన మాత్రంగా అవి నెరవేరు అని అనవద్దు. కాలమ్మ పరిపూర్ణమైనప్పుడు ఖచ్చితంగా నెరవేరుతాను దేవుడు. ఏమందండి? నువ్వు అవ్వదు అని ఆ మాట రానకూడదు, దేవుడు చేయడు అని మాట రానకూడదు. ఏంటి ఇంక లేట్ ఏంటి అవ్వదా అన్న మాట కొంచెం మరి రానకూడదు. ఎవడన్నాడు?
కాలమ పరిపూర్ణకు ఖచ్చితంగా అది నెరవేరుస్తాను దేవుడు. దేవుడికి మహిమ కలుగును కాక. మరి ఏమంటాడు తెలుసండి? మరి ఏమంటాడంటే నీకు కావలసిన అడుగుము నేను తప్పక ఇచ్చెదను. నీకు కావలసిన అడుగుము నీకు తప్పక నీకిచ్చుట నాకానందము నీకిచ్చుట నాకానందము నీవు అడుగుట మోచట నాకు నీవు అడుగుట మోచట నాకు మనోవిచారము కూడకు నీకు మహిమతలంబులే కావాలి. నీకు కావలసిన అడుగు, నీకు తప్పకుండా ఇస్తాను. నువ్వు అడుగుంటే నాకు ఆనందం, నువ్వు అడుగుతుంటే నాకు ఆనందం అని దేవుడు చెప్తూ నువ్వు అడుగుంటే నాకు ముచ్చట. దేవుడికి ఏంటంటే నువ్వు అడుగుతుంటే దేవుడు మురిసిపోతాడండి. నువ్వు కావాల్సిన చేస్తావు. నువ్వు ఆలస్యమైన మాత్రాన అవి నెరవేరు అని అనవద్దు. నా బతికితే నేను నాకు రాదు, నాకు అవ్వదు, నా పని అవ్వదు నువ్వు అనుకోవద్దు. కాలం పరిపూర్ణ కార్యము జరిగిస్తాను దేవుడు చెప్తాడు. దేవుడికి మహిమ కలుగును కాక. అందుకనే మహిమ తనముతో ఉండాలి. దేవుడికి ఇస్తాడు. ప్రార్థన వ్యర్థం కాదు. నేను వెళ్ళిన ప్రయాసన వ్యర్థం కాదు. వర్షంలో వెళ్ళాను, బురదలో వెళ్ళాను, దేవుడిని కార్యం చేయకుండా ఉంటాడా? చేస్తాడని ఒక నమ్మకంతో దేవుడు ఉంటే దేవుడు తప్పకుండా రాయాలి. నీకు ఇచ్చుటని ఆయన అనమాట. నువ్వు అడుగుట ఆయనకి ముచ్చట. నువ్వు అడుగుతుండాలి దేవుణ్ణి అని దేవుడు చెప్పాడు. దేవుడికి మహిమ కలుగును కాక. ఎవడు చేస్తాడంటే దేవుని ఎరిగినవాడు చేస్తాడు. ఎవడు దేవుడు అంటే దేవుని పని చేసేవాడు చేస్తాడు. ఎవడు చేస్తాడంటే దేవుడు చేత నీతిమంతుడిగా మార్చేవాడు. ఎవడు చేస్తాడంటే దేవుని మహిమపరిచేవాడు. దేవుని మహిమపరచాలి. ఆ దేవుడు ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకు కార్యం చేస్తాడు. దేవుడు నాకు కనబడ్డాడు, మాట్లాడుతున్నాడు, నేను గొప్ప స్థితిలోకి వెళ్తున్నాను, గొప్ప ఆనందం నాకు ఇస్తున్నాడు దేవుడని ఎప్పుడు కూడా దేవుని మహిమపరుస్తున్నాడు. ఎదరోడు చెప్పాలి, పక్కోడు చెప్పాలి, నా యేసయ్య గొప్పవాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తుతి కలుగును గాక. దీన్ని నా శోధించుగా కీర్తనలు 103వ కీర్తన 3వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. 100వ కీర్తన 3వ వచనం. యెహోవా దేవుడని ఆయన మనలను గుర్తించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపుడు గొర్రెలము. ఎవరు? దేవుడు పుట్టించినవాడు, దేవుని బిడ్డలు, దేవుని ప్రజలు, ఆయన మేపుడు గొర్రెలు. దేవుడు అంటాడు ఇక్కడ వాక్యంతో మేపుతున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. గొర్రెల కాపరి ఎదరు నడుపుతాడు, పశువుల కాపరి అయితే వెనకాల. ఎప్పుడైనా అర్థం చేశారు? గొర్రెల కాపరి తొలివాడు ఎదురుంటాడా? పశువులు తోలివాడు వెనకాలండి ఇలా కొడుతుంటాడు. అర్థండి, ఆయన మేపిడి గొర్రెలు నడిపిస్తాడు. ఆయన శాంతి గల జనం దగ్గర నడిపిస్తాడు. ఆయన మీ పిల్లలు, నువ్వు ఆయన దేవుడు, నీకు ఆయన దేవుడు, నేను మేపిడి గొర్రెలు దేవుడు. మీకు నేను తోడుంటాను దేవుడు. ఏమైనా నాకు స్వాతంత్ర. ఒకటి మనం ఏం నేర్చుకున్నాం అమ్మా? ప్రతిష్టను నేర్చుకున్నాం. ప్రతిష్ట అంటే ప్రథమ ఫలము దేవునికి 18 రోజులు నువ్వు దేవునికి మొక్కేసుకోవాలి. ప్రథమ ఫలం నాకు తిన్న దాంట్లో ప్రథమ ఫలం, నాకు వచ్చిన దాంట్లో ప్రథమ ఫలం నీకు ఇచ్చేస్తుంది. నాకు పుట్టబోయే బిడ్డలు ఈ ప్రథమ నీకు ఇచ్చేస్తాం. దేవుని సమర్పించుకుంటే దేవుడు తప్పకుండా మా పక్షాన కార్యం చేస్తాం. ఉద్యోగాలు అన్నాడు, అయ్యా నాకు ఉద్యోగం వస్తే మొదట జీతం నీదేనే, ఆయన ప్రథమ ఫలం నీదే, నీకు ఇచ్చేస్తాను అని ఎప్పుడైతే ప్రార్థన చేసుకున్నారో దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. అలాగనే దైవాజ్ఞ, రెండవది దైవాజ్ఞ. ఏంటి ఆజ్ఞ? దేవుడు ఆజ్ఞ. యెషయా గ్రంథము 58వ అధ్యాయము, నిర్గమాకాండం 20వ అధ్యాయం 8వ వచనము.
నిర్గమాకాండము 20వ అధ్యాయము 8వ వచనం. దేవుని ఆజ్ఞ, విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకొనము. పరిశుద్ధ దినము ఏం చేయమన్నాడండి? విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచు. నువ్వు ఆదివారం అంటే ఆదివారం మన పరిశుద్ధ విశ్రాంతి దినం. నువ్వేం చేయాలి? శనివారం సిద్ధపడుకోవాలి. దేవదాసయ్య గారు వచ్చింది ఆదివారం అనగా శనివారమే. చాలామంది ఆదివారం కోసం శాంపుల్ కోసం తిరుగుతుంది. సభ్యుడు అవసరం చేసేది కంగారు అమ్మా అంటే వాళ్ళకి ఏముండదు, సిద్ధపడలేదు. నువ్వు పరిశుద్ధంగా సిద్ధపడు. ఆదివారం కంగారు తిరగద్దు. టిఫిన్లు పరిగెట్టి, టీలు పరిగెట్టి, అమ్మా శాంపుల్ అది కాదు. నువ్వు శనివారం అని పెట్టారు. అదే పెట్టారు. శనివారం సిద్ధవారం అన్నది. సిద్ధపడిపోవాలి. ఆదివారం పరిశుద్ధంగా నువ్వు పాటించాలి. పరిశుద్ధంగా అంటే నువ్వు 7 శుద్ధులు నా దేవుడు దేవదాస్ గారికి పెట్టింది. 7 శుద్ధులు. ఒకటి శిరస్సు శుద్ధి. ఏ శుద్ధి? శిరస్సు శుద్ధి. 2 ఉదయ శుద్ధి. 3 ఉదర శుద్ధి. 4 పాద శుద్ధి. 5 దేహ శుద్ధి. 6 వస్త్ర శుద్ధి. 7 శుద్ధి. అమ్మా చెప్పండి. ఒకటి శిరస్సు శుద్ధి. శిరస్సు శుద్ధి అంటే ఏంటి? స్నానం చేయాలి. తర్వాత నీ తలలో ఉన్న మైండ్లో ఉన్న అన్ని పక్కకి తీసేయాలి. ఉదయ శుద్ధి. ఉదయం కట్టుకోవాలి. ఎలాగా? మన ఉదయం ఏం నిండిపోయాయి? ఏవో నిండిపోతే ఆశలు. అది కట్టుకోవాలి, ఇది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలని ఫుల్ అయిపోతుంది మెమరీస్. మెమరీని ఏం చేయాలి? డిలీట్ చేసి ఖాళీ చేసేయాలి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఖాళీగా ఉండాలి. దేవుని మాట ఎలా లేకపోతే ఇప్పుడు మెమరీ ఫుల్ అయిపోతుంది అనుకుని వెళ్తుందా? ఏమి ఎక్కించినా. అందుకని నువ్వేం చేయాలి? మెమరీని డిలీట్ చేసుకుని, ప్రభా నేను మందిరం వెళ్తాను, నా ప్రార్థన క్షమించు, నా హృదయం ఖాళీగా ఉంచు, నా హృదయం నువ్వు వచ్చేది అని హృదయ శుద్ధితో ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చిన మాకు వెంటనే ఏం చేయాలి? మనం ప్రభా నా ప్రార్థన క్షమించండి, హృదయ శుద్ధి అంటే అన్నాం కదా. ఏమన్నా పాల్పడ్డాం కదా. నీవే అని ఏమంటది? అమ్మని పిలుస్తున్నాం కదా. అవన్నీ పాడుతూ ఆ పాటలో ఉంటుంది. అని నీ హృదయం ముందు ఎవరు నిలిపోవాలి? దేవుణ్ణి. నీ అప్పులు కాదు, నీ ఆశలు కాదు. ఆశతో అంటుంటాం. ఈ ఆశని పక్కన పెట్టేది. హృదయం నిండా దేవుణ్ణి నింపుకుంటే దేవుడు కార్యం చేస్తాడు. చూడండి, 7 శుద్ధులు చెప్పారు. ఒకటి శిరస్సు శుద్ధి, దేహశుద్ధి, ఉదర శుద్ధి. ఉదర శుద్ధి అంటే ఏమీ తినకుండా ఉండడమే ఉదర శుద్ధి. పొద్దున్నే ప్రార్థన జరిపించండి, 9 గంటల అనుకోండి, నువ్వు టిఫిన్ చేయకుండా వస్తే అది ఉదయశుద్ధి. పాదశుద్ధి. పాదశుద్ధి అంటే నువ్వు అక్కడ కాళ్ళు కడుక్కున్నావు అంటే ఎక్కడెక్కడో తిరిగి ఈ వారం అంతా ఆ మలినమును తీసేసుకోవచ్చు. 5వది దేహశుద్ధి. ఏం శుద్ధి అండి? నన్ను కడిగే ప్రభా, నడునెత్తు నుంచి అడుగువాలో నన్ను కడిగే. నేను ఎన్నో పాపాలు చేశాను, నన్ను కడిగిపోయిన దేవుని అడగ. 6వది వస్త్రశుద్ధి. కొత్త బట్టలు కాదు, పుట్టిన బట్టలు వేస్తుంది దైవ సన్నిధికి. 7వది ఈ స్థలశుద్ధి. ఇది ఇక్కడ అంతా శుభ్రంగా మరగాలేసి ఈ శుద్ధులు చేస్తే దేవుడు తప్పకుండా మనం దర్శిస్తాడు. శుద్ధి లేకపోతే దేవుడు పరిశుద్ధంగా పాటించుకోండి. ఎలా పడితే అలా వచ్చేస్తే అవుతుందా? ఆంజనేయుడు అన్నీ సిద్ధపడి దేవుడికి మహిమ కలుగును కాక. మరి ఎలా పాటించాలి? యెషయా గ్రంథము 58వ అధ్యాయం 13-14 వచనంలో విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించిన జ్ఞాపకం ఉంచుకోవడము.
చెప్పండి. యెషయా గ్రంథం 58, 13, 14. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 13, 14. నా విశ్రాంతి దినము వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠిత అయిన దినమని నీవు ఊరకుని విశ్రాంతి దినము మనోహరము యెహోవాకు ప్రతిష్ఠిత దినమని నీకిష్టమైన పనులు మానుకుని చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకునికయు ఉండి ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశం యొక్క ఉన్నస్థలము మీద నేను నిన్ను ఉంచెదను. నీ తండ్రి అయినను యాకోబు నువ్వు అనుభవంలో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన మాట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అంటాడు విశ్రాంతి దినము ఇవి ఎలా పాటించాలి? ఇది మనోహరం అని పాటించాలి. ఇది యెహోవా దినమని, ఇది ప్రతిష్ఠించిన దినమని నువ్వు పాటిస్తే దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి ఘనత వచ్చేలా చేయాలి. అమ్మా, దేవునికి ఘనత అంటే ఏంటి? దేవునికి ఘనత అంటే నీకు ఇష్టమైన పనులు మానేసుకోవాలి. ఏ పనులు మానేసుకోవాలి? ఇష్టమైన పనులు ఏంటి? ఆదివారం నాడు హాలిడే, మటన్ తెచ్చుకోవాలి, చికెన్ తెచ్చుకోవాలి, చేపలు తెచ్చుకోవాలి అని మనకి ఆశ ఉంటుంది. ఉండదా? ఆదివారం స్పెషల్ ఉంటాయి కదండి. నీకు ఇష్టమైన పనులు మాని అంటే త్వరగా చేసేసుకుంటూ వచ్చాయి. కానీ అదే పని మీద ఆగిపోయి ఏంటండి అంటే నీకు ఇష్టమైన పనుల కోసం ఆగిపోయి దేవునికి మర్చిపోతే అది కాదు. నీకు ఇష్టమైన పనులు మానేసుకుని దేవుని దగ్గరికి దేవుడు కోరుకుంటాడండి. విశ్రాంతి దినం ఆజ్ఞది, అది పరిశుద్ధంగా పాటించి జ్ఞాపకం చేసుకో. విశ్రాంతి దినం మర్చిపోతుంది. కంగారులో బిజీగా ఉన్నామో, ఉద్యోగాలు బిజీగా ఉన్నామో, వ్యాపారంలో బిజీగా ఉన్నామో, ఆదివారం వ్యాపారం పోతాం ఉన్నామో అన్నాడు. నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఇది నా ఆజ్ఞ. దేవుడు అన్నాడు నేను విడిపించాను, నేను బతికిస్తున్నాను, నీ కార్యం చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నానంటే నా మాట నువ్వు ఆలకిస్తావు. ఏంటి నా మాట? ప్రథమ ఫలము నాకు ఇస్తావు అని ప్రతిష్ఠించుకోమని దేవుడు చెప్తాడు. రెండవది దైవాజ్ఞను పాటించాలి. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా పరచుటకు నువ్వు జ్ఞాపకం చేసుకో, మర్చిపోవద్దు. రేపు ఆదివారం అండి, మర్చిపో, వారం కూడా మర్చిపోతుంది అన్నాడు. అంటే మా మంది ఉన్నారు పనులు బిజీ అంటే ఏ వారం అండి? రేపు ఆదివారం అది పూజ చేయాలండి అవుతుంది అంటే ఏంటిది? ఏం లేదు, ఆలోచన లేదు. దేవుడికి మహిమ కలుగుతుంది గాక. నేను అనుకుంటామండి మా వాడు ఒకసారి నన్ను మందిలో రమ్మన్నాడు, వెళ్ళాను. మొట్టమొదటి ఇంకా అక్కడి నుంచి నేను శనివారం స్నానం చేసేవాడు. శనివారం చేస్తున్నాను ఏంటంటే నేను ముందే సిద్ధపడిపోతున్నాను. నాకు ఎందుకు అప్పుడే నాకు అనిపించింది. అంటే సిద్ధపాటు దినం దేవదాసయ్య గారు నన్ను నడిపించాడు. ఆయన నాకు తెలియకుండానే బైబిల్ మిషన్లో అన్నీ నాకు తెలిసిపోతుంది. అందువల్ల శనివారం సార్లో సంస్కారం ఇవ్వచ్చా ఇవ్వకూడదా భయమేస్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు సంస్కారం ఇమ్మని అని చెప్తే ఈరోజు నేను చూస్తే ప్రతి సార్లో కూడా ఏదో ఒక రోజు నెలకోసారి ప్రోత్సహిస్తాను చెప్తాడు. అప్పుడు అనుకున్నాను దైవ చిత్రంలో అంటే దైవ చిత్రమే దేవుడు నాకు చెప్పాడు. ఇక్కడ రాజమరాజు ప్రతి రెండవ శనివారం నువ్వు సంస్కారం వింది అని. నేను ఇవన్నీ చూస్తే ఆశ్చర్యపోయినారు. ఇది నాలో వచ్చిందా? నేను మామూలుగా మాట్లాడుతున్నానా ఏంటి? ఇది ఎప్పుడు ఇవ్వచ్చా? లెవెల్ వెళ్ళిపోతుంది. ఏంటి ఇలా చేస్తున్నాడు ఎవడన్నా అంటాడమో అని అనుకున్నాను. కానీ అందరూ సార్లోనే ఆయా వారాల్లో ఏ వారం చేస్తున్నారో ఆ వారం ఆ సంస్కారం చేస్తున్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని చిత్తం ఎంత ఉందో నాకు అర్థమైంది. గొప్ప దేవుడు మాకు తెలియకుండానే మాకు బైబిల్ మిషన్లో నడిపిస్తుంది. నా రాకడ కోసం చెప్పు, నా సమర కోసం చెప్పు, నా రాకడికి బైబిల్ మిషన్ ముఖ్య ఉద్దేశం ఏంటి తెలుసండి? ఇయే సిలువ కోసం చెప్పాలి, రాకడికి కార్యం. దేవుడికి మా ఇంట్లో కలుగుతుందా? ఏం ప్రతిష్ఠించుకోవాలి మనం? ప్రథమ ఫలము నా బియ్యంలో ఇప్పుడు తీసుకోవాలి. రేపు చేయండి అన్నారు. 2 అకౌంట్ కార్యం. ఆ బియ్యం
నెలకోసారి పెట్టారు అమ్మా. ఒక డబ్బా పెట్టుకుని మర్చిపోకుండా వంటగదిలోనే పెట్టుకోండి. గుర్తు వస్తుంది ఆ డబ్బా. ఈ డబ్బా దేవుంది కదా, మర్చిపోతాం, అలవాట్లేదు కదా. ఆ మర్చిపోకుండా ఆ డబ్బా చూసినప్పుడు ఏం చేయాలి? ఎస్ఐయా మా కుటుంబంలో నువ్వు ఒకడవు. ఇప్పుడు మేము పెడుతున్నావు అంటే ఏంటి? నువ్వు ఆయన కూడా వండి పెడుతున్నావు లెక్క. అంటే నా కుటుంబంలో నువ్వు ఒకడు, ప్రథమ పనులు నీకు ఇచ్చేస్తాను, నేను తినబోయే ముందు నీకు ఇచ్చేస్తాను అని దేవుడికి ఇచ్చేసి అది దాచిపెట్టు. ఇప్పుడు భోజనం మనం చేస్తున్నాం, అలాంటి బియ్యం అయ్యి చూడండి, అందరూ గుప్పుడు బియ్యం చూసి ప్రథమ ఫలమైన బియ్యాలి, కానుకలు బియ్యాలి. అందుకే ఆశీర్వాద భోజనంగా దేవుడు మార్చేస్తాడు. అలా వచ్చేది ప్రతి విషయంలో కూడా ఏది కొత్తగా చెప్తున్నామో అది దేవుడు మొదటిగా ఇచ్చేది. సరే దాన్ని ప్రభుత్వం నీది, తర్వాత నాకు సీతాఫలకాయలు ఫస్ట్ నీది, తర్వాత నాకు. నువ్వు తింటూ ఉంటే అప్పుడు దేవుడు ఆశీర్వాదం చేస్తుంది. నా బిడ్డ ఏం చేస్తుంది? ఆజ్ఞ పాటిస్తుంది. ఆజ్ఞ పాటిస్తుందని దేవుడు ఏం చేశాడు? ఆనందంతో ఉంటాడు. రెండు, దైవాజ్ఞ నువ్వు పాటించాలి. విశ్రాంతి దినమును నువ్వు జ్ఞాపకం చేసుకోలేక పరిశుద్ధంగా పాటించాలి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవునితో శుభ్రంగా రావాలి. మనసు శుభ్రంగా ఉండాలి. నీ హృదయంలో తనలో ఏమనకూడదు, హృదయంలో ఏమనకూడదు. అంటే తిండి ఎందుకు ఉంటానంటే తిండి అంటే నిద్రొచ్చారు. మనలో ఏంటంటే 7 దురాత్మలు ఉన్నాయంట. ఏంటి దురాత్మలు? ఒకటి తిండి అనే దురాత్మ. ఆ తిండే పాపంలో పడేస్తుంది. తెలియలేదు ఆదాము నవ్వని ఆ పండు కోసం పడిపోరాళ్ళు. అదేనా యేసుక్రీస్తు వారిని కూడా ఏమంటుంది? అప్పుడే 40 రోజులు ఉపాధి చేసి వచ్చాడు ఆయన. ఇగో రొట్టె రాళ్ళను అతను ఆయన కూడా తిండితోనే పడకూడదని చూసింది. అర్థమైందండి. ఇప్పుడు యాకోబు తండ్రి అన్నయ్య ఎవడో యాసావు. యాసావుని ఎలా పడగొట్టింది సాతానా? చిక్కుడుగా కూరకి. ఎప్పుడైనా చిక్కుడుగా కూరకి శాశ్వతం అమ్మేసుకున్నాడు, అంటే ఆశీర్వాదాలు అమ్మేసుకున్నాడు. అంటే తిండి అంత ఇది. అదేనే అందుకని హృదయ శుద్ధి ద్వారా, ఈ ఉదర శుద్ధి ద్వారా నిద్ర రాదరు. అర్థమవుతుందండి. దానికి లోను పడవు. అంటే నీళ్ళు ఉన్నప్పుడే కప్ప వస్తుంది. నీళ్ళు ఎంత ఉంటుందా? చెరువెట్టిపోతే కప్ప ఉంటే ఎప్పుడు వస్తాయి కప్పలో? నీళ్ళు ఫుల్గా భోజనం ఉంటేనే వస్తాడు సాధారణంగా. అట్లా నిద్ర వచ్చేస్తాడు. ఫుల్గా చల్లని చేసామనుకోండి, ఫుల్గా దగ్గర ఉంటాడు. ఏం లేదనుకోండి నీకు రాడు. అర్థమన్నా? అదే దేవదాసయ్య చెప్పిన మాటండి. అర్థమన్నా? దైవజనుడు చెప్పిన మాటలు నువ్వు అది పాటిస్తే దేవుడు. అంటే సాతానికి మనం చోటు ఇవ్వకూడదు. సాతాను ఏం చేస్తాడు? ఎప్పుడు గర్జించు సింహాలు తిరుగుతున్నాడు. మనం ఎప్పుడు మింగేద్దామా, ఎప్పుడు పడుకోబెట్టేద్దామా? ఏంటండి చర్చకు వచ్చినప్పుడు పడుకుంటారు చాలామంది, నిద్ర వచ్చేస్తుంటారు. ఎందుకు వచ్చేది? సాతాను కంటే నిద్ర వచ్చేస్తుంది. అందుకని మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఉదర స్థితితో దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి ఆజ్ఞ పాటించాలి. ఏంటంటే ఆజ్ఞ, విశ్రాంతి దినం ఆజ్ఞ పాటి. నీకు ఇష్టమైన పనులు మానేసుకో. నీ ఇష్టమైన కోరింటి చికెను, అది చేపలో వస్తుంది. మరి ఏదో ఉండదు సంథింగ్, అది మానేసుకోవాలి. నాకు ఇష్టమైనది ఏంటి? నాకు చేపలు ఉంటాయి. ఎవరో ఒకటి దొరుకుతుంది కదా. ఇప్పుడు వర్షాకాలం పడితే అక్కడ డెత్తులు దొరుకుతాయి, చిన్న చిన్న పరుగులు. చాలా టేస్ట్ అండి. మేము వెళ్ళినప్పుడల్లా కొనుక్కుపోతాను ఏమన్నా తెలుసా మీకు? ఈ చెరువు దగ్గర దొరుకుతుంటాయి. దేవుడికి మహిమ కలుగును కాక. ఆ పలకడంలో ఏం దొరుకుతుందండి. వాళ్ళని బట్టి ఉంటున్నాం. వాళ్ళు కూరగాయలు తింటాం. నేను రాజానగర్ వెళ్ళి కారు వేసుకెళ్ళి మళ్ళీ చేప తిని తిని నూరు కదా అని మనకి ఆగలపోయి ఉండు. అక్కడమ్మ ఏముంది కాదు. అలాగే దేవుని ఒక ఆవిడైతే అక్కడ ఆవిడ మమ్మల్ని చూసినట్టుంది. పుట్టగొడుగులు ఉంటాయి కదా, ఆ కూరడు పంపించింది. నేను ఎప్పుడు తినలేదు అది. కానీ ఎందుకు తినని నా నీకు ఇచ్చి నువ్వు తినమ్మా నేను తినలేదు అని చెప్తే ఏంటి చేపలు కూడా దేవుడికి మహిమ కలుగును కాక. మనకి ఇష్టమైంది మానేది. ప్రియమైన ఆదివారం చాలా మంది బిర్యానీలు చేసుకుంటారు.
అన్నాడు. దేవుడు అన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకో. విశ్రాంతి నువ్వు జ్ఞాపకం చేసుకుని దేవుడు పరిశుద్ధంగా పాటించడానికి నువ్వు జ్ఞాపకం చేసుకోను. దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి స్తుతి కలుగును గాక. ప్రియమైన సోదరుడా, అలాగనే మూడోది దైవ కార్యములు. ఏ కార్యాలు? దైవ కార్యములు దేవుడు చేస్తాడు. అది కూడా మనం చూసి ముగించుకుందాం. నిర్గమకాండము 13వ అధ్యాయం 17వ వచనం. మరియు ఫరో ప్రజలను పోనివగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచుచున్నప్పుడు వారు పశ్చాత్తాపడి తిరుగుదురేమో అనుకుని ఫిలిప్పీ దేశముకు సమీపమైన ఆ మార్గమున వారి నడిపింపలేదు. ఇలా చూడాలి. ఇక్కడ దేవుడు ప్రజలను నడిపిస్తున్నాడు. ఎక్కడ నడిపిస్తున్నాడు? కానానికి నడిపిస్తున్నాడు. పాలు తేనె గల దేశం నడిపిస్తున్నాడు. నడిపిస్తూ దేవుడు అంటున్నాడంటే, దేవుడు కార్యం చూడండి. అలాగెళ్తే ఫిలిప్పీలు ఉన్నారు, ఈ యుద్ధం లేదు, యుద్ధం చూసి భయపడి వెనక్కి వచ్చేస్తారు అని ఎలా తీసుకెళ్తున్నాడు? అమ్మా ఇలా గండెపల్లి వెళ్ళిపోవచ్చు, మనం వెళ్ళిపోవచ్చు కదా. ఇలా రాజారం నుంచి తీసుకెళ్తారు. రాజారావం నుంచి అలాగా మురారు నుంచి అది చుట్టూ కదా. ఇలా ఎంత వస్తుంది? 3 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు. ఇలాగైతే ఒక 20 కిలోమీటర్లు వస్తుంది. బాగా అర్థం చేసుకోండి. ఇలాగైతే అక్కడ శత్రువు ఉన్నాడు, ఆయన చూసి భయపడతామేమో అని దేవుడు ఏం చేయడం తెలుసండి, ఇక్కడి నుంచి ఇలా చుట్టూకి తీసుకెళ్ళి భయపడి పారిపోతారేమో అని దేవుడు చుట్టూ తీసుకెళ్ళి దేవుడికి భయపడతారు కాక 10 రోజుల్లో వెళ్ళిపోవలసింది. అమ్మా 10 నెలలు వెళ్ళవలసింది. 40 సంవత్సరం దేవుడు 4 నెలల్లో వెళ్ళిపోవలసిన ప్రయాణం ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే? ఎందుకు పట్టిందంటే అక్కడే వాళ్ళకి విద్య నేర్పడాడు. వెంటనే నీ బొమ్మలు ఏమో లేవు, ఎక్కడికి తీసుకెళ్తాడు? ఈయన ఆలు తేలికలు చేసి సుఖం సంతోషం లేదు తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి ఆయన పెట్టాడు. నీ ఒప్పు, నీ భక్తి, నీ అమ్మాను అన్నీ చూసి అప్పుడు నీకు పెట్టాడు. ఇప్పుడు ఏంటది రాజీకి కూడా దాని దేవుడు ఆగింది. ఏమో వర్షం వస్తుందో రాదో వచ్చింది. అది లేట్ అయింది. అది మీరు అప్పుడు జరుగుతున్నారా ఇక? సరే సరే, అది మాకు ఫేవరా అంటే మాట ఎందుకు చెప్తుందంటే కష్టం. ఇగో అది మొత్తం ఆ పాలు తినగల దేశం వెళ్ళగలమా? అందుకనే మా ఊళ్ళో వర్షం అయినా మన తప్పు ఉండకూడదు. మీరు ఆగిపోతే కానీ దేవుడు ఆగడు, ఇంతనే ఉంటాడు. అర్థందా? ఇప్పుడు అలాగే వీళ్ళు ఇక్కడ ఆగిపోతారేమో అని వీళ్ళు ఇలా తీసుకెళ్ళి కష్టాలు బాధలు అన్నీ చూపించి ఉపయోగాలనుకున్నాడు. ఆయన ఈ మధ్యలోనే ఆడో రాపేపు భరించకపోయాడు. ఇప్పుడు మనం ఉన్నాం, మనం చూస్తాం, మన వంశం పెట్టుకుంటున్నాం. ఇప్పుడు అడ్డు వస్తాడు, ఆటంకాలు వస్తాయి, వ్యతిరేకి వచ్చేది. వాగిపోమంటే దేవుడి కార్యము చూడలేదు. ఒకటే దేవుడు నీకు ఎగ్జామ్ చేస్తుంటే ఒకసారి నువ్వు నిలబడతావా, నిలబడవు. నువ్వు అనుకున్న చేస్తున్నావా లేదా? 40 సంవత్సరాలు నడిపించి, ఎందుకంటే వాళ్ళకి అరణ్యంలో పాఠం నేర్పడండి. కష్టాలు, నష్టాలు, బాధలు, వ్యాధులన్నీ నేర్పి నిలబడతారు లేదని చూసారు. ఎవ్వరు నిలబడదండి, ఇద్దరే నిలబడ్డారు. 40 లక్షల మంది బయలుదేరితే ఇద్దరే నిలబడ్డారు. 40 మంది కూడా నిలబడ్డారు, చనిపోయారు. దేవుని కష్టాలు పడలేక ఎందుకు ఈ దేవుడు అని తరుక్కుని 1 మంది అడవిలో చనిపోయారు.
ఈరోజు కూడా మనకు కూడా దేవుడు ఏం చేస్తాడంటే మనం కూడా చూస్తున్నాడు, నువ్వు బాగున్నప్పుడు వస్తున్నావు, బాగున్నప్పుడు వస్తున్నావా? నీ కార్యం చేయాలంటే నువ్వు తిరిగేంటి అని కూడా దేవుడు. అందుకనే రాజీకి 3 నెలలు పెట్టారు. 3 నెలల్లో ఎన్నో ఆటంకాలు రావచ్చు. ఇప్పుడు 15 వచ్చింది కదా, ఇదో ఆటంకమే ఇంకా రావచ్చు. కానీ అన్ని వదులుకొని వ్రతదినంగా పాటించాలి. శనివారం ఒకరు వ్రతదినం నేను ప్రతిష్ఠించుకున్నాను, వాన వచ్చినా వరద వచ్చినా వచ్చేస్తాను. ఒక ఆట రాకపోతే నేను ఎలాగైనా వచ్చానన్న ఆటో వస్తుందండి, కాదు ఆటో వస్తుంది. మిమ్మల్ని నడిపించడమే మా బాధ్యత అని ఒక నిర్ణయం తీసుకోవాలి. నేను రంగపేట పెద్ద నుంచి రంగపేట చూడాలి. స్వార్థ ఇప్పుడు ఇంటికి రంగపెడుతున్నాను, పక్కన ఇంటికి అక్కడ రంగపెట్టాను. నేను ఒక మాట ఇచ్చాను, ఆదివారం నాడు 6 గంటలకు వచ్చేస్తాను. తుఫాను వచ్చి చెట్లు పడిపోయినా, ఒక చెట్లు ఎక్కుంది కదా, రోడ్డు అంటే చెట్లు పడిపోయినా చెట్లు దాటుకుంటూ వచ్చేస్తాను 6 గంటలు. మీరు అందరూ ఆడుతున్నారు. నేను అలా 2 సంవత్సరాలు చేశాను. ఎన్ని ఇబ్బంది వచ్చాను ఆట ఇచ్చామంటే దాన్ని అందుకని నన్ను ఇక్కడ అనిపించాడు. ఎందుకంటే నేను సేవకుడు కావాలనుకోలేదు, సువార్త చేసుకున్నా ఆ ఇంటి సువార్త చేసుకొని దేవుని మాటలు చెప్పేసి వచ్చేద్దాం అనుకున్నాను. నన్ను నా నమ్మకాన్ని నా పని చూసి దేవుడికి దేవుడికి మహిమ కలుగును కాక, దేవుడికి స్తుతి కలుగును కాక. అందుకని ప్రేమేలా 20 మనం స్టార్ట్ చేస్తే ఏం చేయాలి? ముందు వరకు మనం అడ్లు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. సాతాను ఏంటి చేస్తాడు? దేవుడు పరిశోధిస్తాడు. సాతాను శోధిస్తాడు, దేవుడు పరిశోధిస్తాడు. నువ్వు చూస్తాడు, నీ బట్టి నువ్వు నిలబడతావు, నువ్వు దేవుడికి ఉపయోగంగా ఉంటావా, నీ కార్యం చేస్తే సాక్ష్యం చెప్తావా, నీ వల్ల 10 మందిని మారుతారా? ఇవన్నీ దేవుడు క్యాల్కులేషన్ చేసుకుంటాడు. అన్నీ వేసి నీకు అసాధ్యమైన డాక్టర్లు చెప్పినా సరే దేవుడు చేస్తాడు. అంటే నీ యొక్క కార్యాన్ని బట్టి, నీ తలపుని బట్టి, నీ మనసును బట్టి దేవుడు కార్యం చేస్తాడు. చూడండి, చాలామంది వస్తారు, పొడి మాట మాట్లాడతారు, స్థిరంగా ఉండరండి. ఇప్పుడు మాట అలా అలా ఒప్పుకోడు. దేవుడు నీ మనసు ఎరిగిన దేవుడు, నీ ఉద్దేశం ఎరిగిన దేవుడు, నువ్వేమనుకుంటున్నావో తెలుసు. నీ ఆలోచన రాకముందు దేవునికి తెలిసిపోతాడు. ఆ మాట చూడండి, కీర్తన 130 కీర్తన. ఉపయోగకీర్తన 1 వచ్చింది చూడండి. నా ప్రాధాన్యత 139, సారీ 139. నన్ను పరిశోధించి నేను కూర్చుంటయు నేను లేచుటయు నీకు తెలియదు, నాకు తలంప పుట్టక మునిపే. చూసారండి ఎంత క్లారిటీ చెప్పాను దేవుడు. నువ్వు ఎలా కూర్చున్నావో చెప్తాను దేవుడు. నువ్వు కూర్చుని ఏం ఆలోచిస్తావో దేవుడు చూసుకొస్తాడు. అందుకనే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా అనాలోచన ఉండదు, దేవుడి మీద ఆధారపడుతున్నారు. రకరకాల ఆలోచనలు ఉంటారు. దేవుడికి చెప్పినాడు కదా, నువ్వు కూర్చుంటున్నావు తెలుసు, నువ్వు నిల్చుంటున్నావు. నీ మనసులో తలంపు రాకుంటే నువ్వు ఎలాంటి అన్నది, నువ్వు ఎలాంటాడువో అదే. అందుకే నీ కార్యం చేయడు. అదొందండి, ప్రభు అన్నాడు దేవుడు కార్యం చేయడు. దేవుడు ఇష్టమైనట్టు చేస్తాడు, దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నట్టు చేస్తాడు, దేవుడికి ఉపయోగకరంగా నువ్వు ఉంటే చేస్తాడు. నువ్వు జ్యేష్ఠ కుమారుడుగా మారుకోవాలి. అంటే దేవుని మహిమపరిచేవాడుగా నువ్వు ఉండాలి. దేవుడు కార్యం అప్పుడే చేస్తాడు. నువ్వు నమ్మకంగా దేవుని దగ్గరికి వస్తే నమ్మకంగా దేవుడు చేస్తాడు. వస్తారు చాలామంది, పాస్టర్ ప్రార్థన చేసి సరిపడ్డా అవ్వదు. నేను చేస్తావు, నువ్వు చేసుకో. నీ వడంబడి చూస్తున్నాడు, నీ ఒకే చూస్తాడు దేవుడు. నువ్వేమంటున్నావు, నువ్వు ఏ ప్రార్థన చేస్తావు, నువ్వు చేస్తే 10 మంది చెప్తావా, నువ్వు చేస్తే దేవుడు కృతజ్ఞతగా ఉంటావా, కానీ అప్పటికప్పుడు మర్చిపోతావా? ఇవన్నీ కూడా టాలీ చేసి దేవుడు ఏం చేస్తాడు? దేవుడికి మహిమ కలుగును కాక. సమయం అయిపోతుంది. దేవుడు ఏమన్నాడంటే ఇక్కడ చుట్టూ తీసుకెళ్తున్నాడు. ఎందుకు తీసుకెళ్తున్నాడంటే, ఒకటి
శత్రువులు ఉన్నారని భయపడి వెనక్కి వెళ్ళిపోతారమో వాళ్ళకి అలా కలిగించుకొని చుట్టూ తీసుకెళ్తే రెండో కారణం ఏంటంటే వీళ్ళని అక్కడ తెరిపించేస్తారు. ఒక కానానికి ఒక దేశం ఇస్తున్నారు, వీళ్ళు ఎలా ఉంటారు అని అయితే ఎవరు కూడా దేశానికి వెళ్ళరు. రెండోది దైవ కార్యంలో వాళ్ళు నడుస్తుంటున్నట్టంటే మేఘస్తంభం వల్ల దేవుడు చూడండి, ఎండ తగలకుండా నడిపించుకోడు. ఇస్రాయేలు నడుస్తుంటే వేసంగాలు ఎండ వస్తుంది కదా, నేను నడిపించుకోడు. రాత్రులు ఏ పాములో కలిసేస్తామో అని అగ్నిస్తంభం కదా నడిపించుకోడు. ఇస్రాయేలు దేవుడికి మహిమ కలుగునుగా. నీకు ఏ ఆపద రాకుండా నడిపించి అది నీ చెయ్యి పట్టుకుని నడిపించదు. నువ్వు ఉడిలిపోకుండా, నువ్వు పడిపోకుండా నిన్ను పట్టుకుని కాపాడే దేవుడు అలాంటి కార్యాలు దేవుడు చేస్తాడు. దేవుడు శోధించుకుంటా నువ్వు దేవుడి మీద ఆధారపడితే దేవుడు చేసే కార్యం దైవ కార్యాలు దేవుడు చెప్తున్నాడు. నిన్ను ఈరోజు నిన్ను ఇలాగ నిలబెట్టినట్టే, నేను ఇలా రప్పిస్తున్నాడంటే దైవ కార్యాలు తోడుగా ఉండి దేవుడు తోడుగా తీసుకొస్తాడు. అంటే ప్రతిష్ఠించుకోవాలి. రెండు దైవాజ్ఞ ఆచరించాలి, అప్పుడు దేవుడి కార్యాలు చేస్తాడు. ప్రమాదమైన స్థానంలో నువ్వు వెళ్ళవడం ఎలా తీసుకెళ్తావు. ఒకసారి ప్రమాదం తప్పిపోయినట్టు ఇలా పోయిందండి, ఇలా అడిపోయిందండి, ఇలా పడిపోయిపోయినండి అంటే నేను ఎవరు కాపాడారు? దేవుడే. జారిపోయినండి, పడిపోతే తల పదులుకోనండి, నేను ఎవరు కాపాడారు? దేవుడే. దేవుడు కాపాడాడు, దేవుడు కాపాడుతుంటాడు. నువ్వు ప్రమాదంలో పడిపోకుండా, నువ్వు దెబ్బలు తగలకుండా, నీకు ఏ ప్రమాదం రాకుండా ఆయన ఎప్పుడు కూడా కొనకూడదు. నువ్వే పేరుకుంటాడట. నువ్వు మంచం మీద పడుకుంటే నువ్వు ఇలా దొరుకు పడిపోతావు. దేవుడు మనకు కలుగురుగా. దేవుడు నన్ను కాపాడుతాను. చేసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఏమిటి